గురుగారికి నమస్కారం అండి. నా పేరు వచ్చేసి అనిత. నేను మణికొండ నుంచి మాట్లాడుతున్నాను. నాకు మణికొండ నుంచి సరిత అనే ఆమె నాకు జాయిన్ చేయడానికి సజెస్ట్ చేసింది. నేను యాక్చువల్గా నా ఏజ్ వచ్చేసి 51. నేను వచ్చేసి గత ఒక 20 ఇయర్స్గా యోగా ట్రైనర్గా పనిచేస్తున్నాను. అయితే నేను ట్రైన్ చేసిన దాంట్లో మెడిటేషన్లో ఉన్న ఒక సబ్జెక్ట్ అనేది అది మీ దానికి కంపేర్ చేస్తే ఇది అది వేరు అనే దాంట్లో కాకుండా దాంట్లో కూడా శ్వాసపైన ధ్యాస, మీ దాంట్లో కూడా శ్వాసని ఏ విధంగా బాడీలోకి ఇన్వాల్వ్ చేయాలి, ఏ విధంగా మన ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఇంచు జస్ట్ ఫింగర్ టిప్స్ వరకు ఎలా వెళ్ళాలి అనే దానిపైన జస్ట్ శివ అని ఒక్క దాంతోనే బాడీలోకి ఎలా ఇన్వాల్వ్ అవుతుంది ఆక్సిజన్ లెవెల్స్ కానీ ప్రాణాయామం మధ్యలో ఉండే గ్యాప్ కానీ అది ఏ విధంగా వెళ్తుందనే దాంట్లో ఆ శక్తి మన లోపల నుంచి ఎట్లా అయితే స్పైనల్ కార్డ్ నుంచి ఎట్లా అయితే బయటికి స్ప్రెడ్ అవుతుందనే దాంట్లో చాలా క్లియర్గా కనపడుతుంది. అతి తొందరలో ఇంత బాడీలో ఇంత చేంజెస్ అనేది జరగడం అనేది నేను గమనించడం అనేది జరిగింది. జస్ట్ నేను స్టార్ట్ చేసిన సెకండ్ డే రోజు, నిరాహార చేసిన సెకండ్ డే రోజు నాకు బాడీలో అంతా ఎట్లా అంటే ఒకలాంటి వైబ్రేషన్స్తోని నా లోపల ఏవైతే అంటే ప్రతి ఒక్క మనిషిలో నెగిటివ్ అనేది కొంచెం లేకపోతే కొంచెమైనా వేరే వాళ్ళ చూపు త్రూ అయినా కానీ మనకు తగలడం అనేది జరుగుతుందనేది నా ఉద్దేశం. మన ఆరా ఎవ్రీడే క్లీన్ చేసుకున్నా కానీ ఎవ్రీడే సాయంత్రం కల్లా ఏ విధంగానో లోపల జరుగుతూ ఉంటుంది, అది తెలుస్తూ ఉంటుంది మనకు. అయితే నాకు స్టార్ట్ చేసిన సెకండ్ డే రోజు నాకు బాడీలో అంతా ఒక సైడ్ నుంచి ఇచ్చింగ్ రావడం లాంటిది, ఒక లోపల అబ్డామన్ నుంచి ఒకలాంటి వైబ్రేషన్స్, జస్ట్ ఏదైతే శివ అని మనం చాంటింగ్ చేస్తున్నప్పుడు ఏదైతే మన నాభి కింది భాగంలో నుంచి ఏమైతే స్టోరేజ్ అయితే ఉన్నాయో అవన్నీ ఏ విధంగా నాకు మెనోపాస్ వచ్చి ఉండింది. అయితే దాని తర్వాత నా లోపల ఏదైతే మెడిసిన్ ఉన్నా కానీ అదంతా ఏ విధంగా పనిచేస్తుంది, అది ఏ విధంగా నాకు నెగిటివ్ అని లోపల అప్డౌన్లో ఏ విధంగా స్టోరేజ్ ఉన్నా నాకు నా వెన్నుపూస త్రూగా ఎట్లా బయటికి అనేది వెళ్తుంది అనేది నాకు క్లియర్ కట్గా కనబడింది. నాకు ఎలా అంటే మన లోపల ఉన్న ఏదైతే ఉందో అంటే నెగిటివ్ అవ్వచ్చు, మెడిసిన్ పవర్ అవ్వచ్చు, ఏదైనా సరే అయితే అంటే లోపల నుంచి బయటికి ఎలా అయితే వెళ్ళిపోతుందంటే నాకు ఈ చెంప కొడితే ఈ చెంప మీద నీ బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది చూడు అనేది నాకు క్లియర్ కట్గా కనిపించింది. నాకు ఎలా అంటే ఒక సాఫ్ట్నెస్, ఒక ప్రశాంతత అవన్నీ వెళ్ళిపోతున్నప్పుడు బాడీలో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ బాడీ అనేది నీ రియాలిటీ ఇదే అంటే నీవు ఇదే అనేది నాకు కనబడడం జరిగింది. ఇంకోటి నా హెల్త్ పరంగా అన్నప్పుడు నేను క్లాసెస్ తీసుకోవడంలోనే నేను టైం మొత్తము వెళ్ళిపోవడం అనేది జరిగింది. అట్లాంటప్పుడు నాకు జస్ట్ ఇక్కడ నుంచి నర్వ్ అనేది ఈ షోల్డర్ పెయిన్ ఇదంతా మొత్తం నర్వ్ లాగడం స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను ఆసనాలు ప్రాక్టీస్ చేసేటప్పుడు వన్ సైడే ఆసనాలు చూపించేసి కరెక్షన్ చేయడానికి వెళ్ళేదాన్ని అనమాట. అప్పుడు ఏమైందంటే ఈ రైట్ సైడ్ మొత్తం ఇక్కడ జామ్ అయిపోవడం ఇలాంటివన్నీ ఎక్కువ జరగడం జరిగింది. అది ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నా కానీ ఆ రోజు మట్టుకే రిలీఫ్ అనేది ఉండేది. కానీ దాని తర్వాత నాకు ఇక్కడ నుంచి ఆ రిలీజ్ అవుతున్నప్పుడు నేను ఎవ్రీడే ఇన్వాల్వ్ అయ్యి నా పెయిన్ని చూసేదాన్ని. అయితే ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవుతున్నప్పుడు అది నీ పెయిన్ తగ్గిపోతుంది, నువ్వు రేపటి నుంచి నన్ను ఏం చూస్తావు, నా పెయిన్ని చూడు అని అది ఆ పెయిన్ అనేది నాకు చెప్తుంది. నేను వెళ్ళిపోతున్నా నీ బాడీలో నుంచి, నన్ను చూడు అని చెప్పేసి అని నాకు చెప్పిన మెసేజ్ అనేది నేను రావడం అనేది నాకు గమనించాను. చాలా చేంజెస్ అనేది అంటే 1 by 1 చెప్పడానికి కాకుండా ఇది ఎలా ఉందంటే సంపూర్ణంగా నీ బాడీలో నుంచి ఒకటి ఏదైతే నీ బరువు ఉన్న బాడీని లైట్ వెయిట్ ఎట్లా అవుతుంది అనేది నాకు కనిపించడం అనేది జరిగింది. ఇందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను గురువుగారు.